వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎడిషన్ ఎస్పీ విఎన్ మణికంఠ పర్యవేక్షణలో త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికలు మరియు రానున్న పండుగ నేపథ్యంలో శుక్రవారం మందస మరియు మెలియపుటి మండల గ్రామాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు విస్తృతమైన దాడులు చేపట్టి 3900 లీటర్ల పులిసిన బెల్లపు ఓటును ధ్వంసం చేసి 125 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో సోంపేట సబ్ సిబ్బంది మరియు సబ్ టీంలు సబ్ ఇంటెలిజెన్స్ టీం పాల్గొన్నాయి. శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జైహో బీసీ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మరియు బీసీ ముఖ్య నాయకులు జలుమూరు మండలం అల్లాడ తిమ్మడం గ్రామంలో పర్యటించి వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించారు. అనంతరం జలుమూరు గ్రామం ఏవీకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జైహో బీసీ సమావేశంలో పాల్గొని బీసీలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడులను ఖండిస్తూ రూపొందించిన పుస్తకంను ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశంలో బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ బీసీలు శ్రమజీవులు, వారసత్వ పరంగా కానీ ఆర్థిక వనరులు లేక కుల వ్యవస్థను అణిచివేయబడిన ప్రజల కోసం పోరాట చేసిన జ్యోతిరావు పూలే స్ఫూర్తితో శ్రమతో సాధ్యమని, పార్టీ బీసీల ఎదుగుదల భావజాలంగా చేసుకుని గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బీసీలకు రక్షణ చట్టంగా తీసుకురావడం జరిగిందని చెప్పారు. బీసీలకు వెన్నెముక జగన్మోహన్ రెడ్డి అని, బీసీలపై వెన్నుపోటు పొడిచారని, స్థానిక సంస్థలో 34% ఉన్న బీసీల రిజర్వేషన్లు 24% తగ్గించి సుమారు 16,800 పైగా రాజ్యాంగబద్దమైన పదవుల నుండి బీసీలకు దూరం చేశారని, గత తెలుగుదేశం పార్టీ హయాంతో బీసీలకు పెద్దపీట వేస్తూ కీలకమైన పదవులు అవకాశం కల్పించిందని, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభిమానించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్జ బాబురావు, రాష్ట్ర సెక్రటరీ కలమట సాగర్ మరియు రాష్ట్ర బీసీసీఎల్ అధికారి ధర్మాన తేజ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా రేపో ఎల్లుండి ఎన్నికలకు రెడీగా ఉన్నాం. బీసీలు నా బీసీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్టీలు అన్నాడు. ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆలోచించాలి. బీసీల గురించి ఏ రోజైనా వాళ్ళ అభ్యున్నతి గురించి పాటుపడ్డాడా అని ఒకసారి ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ ఆవేళ అన్న ఎన్టీ రామారావు నుంచి ఈవేళ చంద్రబాబు నాయుడు వరకు మరి తీసుకుంటే బీసీ అభ్యున్నతికి సామాజికంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, బీసీలు అభివృద్ధి చెందారంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వాళ్ళని మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈవేళ ఆదరణ పథకం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఈవేళ మన గ్రామాల్లో ఉండే ఎవరైతే రజకులు ఉన్నారో, ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే కుమ్మరు ఉన్నారో, ఎవరైతే కమ్మరు ఉన్నారో, ఎవరైతే బీసీ వర్గాలు ఉన్నారో, చెట్టుగీత కార్మికులు ఉన్నారో, ఈ కులాలకు అందరికీ ఒక అండ దండ ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుల వృత్తుల్ని సపోర్ట్ చేస్తూ ఆదరణ పథకం పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ సమావేశానికి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలారా, సోదరులారా, మీ అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ, ఈ జైలో బీసీ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన పలాస కాసేపు మున్సిపల్ చైర్మన్ గా గతంలో 2 పర్యాయాలు చేసినటువంటి మన వజ్ర బాబురావు గారు ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు.
వారు ఈ కార్యక్రమానికి వచ్చి మరి వారు సందేశం ఇచ్చినందుకు కార్యక్రమానికి వచ్చినందుకు మనందరి తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తూ పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతి ఊర్లో ప్రతి ఇంటిపైన ఎగరవేసి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. అనంతరం ఇంటింటికి గృహసారథులు వాలంటీర్లతో కలిసి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు అమలు, ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు తీరును లబ్ధిదారులకు వివరించారు. కార్యక్రమంలో మండల విప్ బగ్గు రాజారావు, స్థానిక వైసీపీ నాయకులు ఆబోతుల నరసింహరావు, అల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం పెద్దలింగాల వలస గ్రామంలో లింగాల వలస యూత్ ఆధ్వర్యంలో శనివారం నుండి 3 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంటు ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు జాతీయ గీతం ఆలపించి ఘనంగా ప్రారంభించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గొరజాన అప్పలనాయుడు, ఎంపీటీసీ రెడ్డి నరసింహరావు, గ్రామ పెద్దలు హాజరై వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సాధారణంగా టోర్నమెంటు అంటే పలు గ్రామాల నుండి వచ్చి ఆడతారని, కానీ తమ గ్రామాన్ని తమ కుటుంబంగా భావించి క్రికెట్ టోర్నమెంటు తమ గ్రామంలో ఉన్న యూత్ తోనే పెట్టే ఆలోచనతో అన్నదమ్ముల ఐక్యత ఉండే విధంగా చాటి చెప్పి ఈ విధంగా టోర్నమెంట్ పెట్టే ఆలోచన లింగాల వలస యూత్ కు రావడం శోచనీయమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్వాహకులు నెల్లి రామకృష్ణ, కోడి అప్పలనాయుడు, రామకృష్ణ, నాగరాజు, వెంకటేష్ శనివారం నుండి 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ట్రోఫీతో పాటు 5,000 రూపాయల నగదు, అలాగే రెండవ బహుమతి రన్నర్ విజేతగా ట్రోఫీతో పాటు 3,000 రూపాయలు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ వీక్షించేందుకు పలు గ్రామాల నుండి యువత హాజరయ్యారు. కార్యక్రమంలో లింగాల వలస గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం గ్రామంలో రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు, వారి కుటుంబ సభ్యులు మరియు పంచాయతీ పెద్దల మధ్య ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది పేదలకు కొత్త బట్టల పంపిణీ వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ, పెద్దింటి చిన్నారావు, గోవిందరావు, పిన్నింటి పైడితల్లి నాయుడు, రామారావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర తెలుగు ప్రజలకి అతి ముఖ్యమైన పండగ భోగి, సంక్రాంతి, కనుమ. ఈ కనుమకి, ఈ సంక్రాంతికి, భోగికి రాష్ట్రంలో నలుమూలలో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గరికి వచ్చి మరి వాళ్ళు అందరూ కూడా ఈ సంక్రాంతి, భోగి, కనుమ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ పంచాయతీ ప్రజలకి, రణస్థలం ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, పోలీస్ శాఖకి, పత్రికా మిత్రులకి, మరి గ్రామీణ పంచాయతీ, నా పంచాయతీ ప్రజలకి, వార్డు మెంబర్లకి, ఎంపీటీ సభ్యులకి, అందరికి కూడా కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ఈ సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి యొక్క ఆయురారోగ్యాలు, సుఖ సౌఖ్యాలతో అందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం వాళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి వాళ్ళకందరికీ కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏవైతే బలహీన వర్గాలు ఏదైతే ఉంటారో మా పంచాయతీ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత వాళ్ళకి వస్త్రదానం చేయాలని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వీళ్ళకనేది వస్త్రదానం చేస్తున్నాం. దాని భాగంగా ఈరోజు భోగి రోజు ప్రతి ఒక్కరికి కూడా వస్త్రదానం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంచాయతీలో అందరూ కూడా రైతాంగం గానీ అందరూ కూడా పంటలన్నీ పండించుకుని ఈ సంక్రాంతి, భోగి అనేది వాళ్ళు కూడా హ్యాపీగా జరుపుకోవాలని, అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆ దేవుడిని అనేది ప్రార్థిస్తూ మీ అందరికి కూడా ఈ కోరిక మేరకు ఈ రోజు మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఆనవాయితీగా ఈ రోజు కూడా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం.
ఆదివారం భోగి సందర్భంగా సారవకోట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోగి సంకల్ప వేడుకలకు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి విచ్చేశారు. వారికి మంగళధ్వనులు, గిరిజన నృత్యాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని భోగి మంటను వెలిగించి కీడు తొలగాలి అని నినాదంతో వైసీపీ ప్రభుత్వం 2019 నుండి 2024 మధ్య కాలంలో దుర్మార్గపు చట్టాలను, చట్ట పత్రాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో సైకో పాలనను భోగి మంటల్లో వేసి ప్రతి ఒక్కరు కూడా తగలబెట్టాలని అన్నారు. ఈ దుర్మార్గాల్ని భోగి మంటల్లో కాలిపోవాలి అని, రాష్ట్రాన్ని దుష్టపాలన నుంచి విడిపించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్క పౌరుడు కూడా కంకణం కట్టుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు భగ్గు రమణమూర్తి, ధర్మాన తేజ్ కుమార్ అందజేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం డీజీఎం పంకజ్ కుమార్ మరియు రాజమండ్రి డీజీఎం ప్రమోద్ కుమార్ మిశ్రా సంయుక్తంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘన స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ అందజేశారని ఆలయ ఈవో హర్సూరి ప్రకాష్ తెలిపారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న ఈ రోజుల్లో చనిపోయిన తన తండ్రి జగన్నాథ పట్నాయక్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా భోగి రోజు వేలాది మందికి వస్త్రదానం చేస్తూ పలువురి మన్నల్ని పొందుతున్నాడు కృష్ణార్జున అనే యువకుడు. విజయనగరం జిల్లా రాజాంలో ప్రతి ఏటా భోగి రోజు వేలాది మందికి చీరలు, దుప్పట్లు, ఆహార పొట్లాలను పంపిణీ చేస్తూ గతంలో తన తండ్రి చేసిన సేవాభావాల్ని జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ పంపిణీ కార్యక్రమం చేస్తుంటారని నిర్వాహకులు కృష్ణార్జున్ తెలిపారు. వృత్తిరీత్యా టైల్స్ వ్యాపారం చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన పేదలకి, స్త్రీలకి, వృద్ధులకి, మొత్తం అందరూ పేదవాళ్ళందరూ ఇక్కడ విచ్చేశారు. ప్రతి ఏటా భోగి రోజున సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ ఏవి జగన్నాథరావు పట్నాయక్ గారి జ్ఞాపకార్థం ఆయన యొక్క మందిరం దగ్గర పేదవాళ్ళకి 1000 మంది వరకు పేదవాళ్ళందరికీ బట్టలు, చీరలు అన్ని పంచడం జరుగుతుంది. ఆయన చేసిన సేవలు ఎనలేనివి. శిష్టీకరణాల్ని ఓబీసీ జాబితాల్లోకి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన మరణించారు. ఆయన జీవిత కాలంలో కరణాలని బీసీల్లోకి చేర్చారు. దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ రాజం పట్టణంలో ఆయన యొక్క మందిరంని నిర్మించాం. ఆయనకి పేద ప్రజలందరికీ
సహాయ సహకారాలు, బట్టలు, వస్త్రదానాలు ఇవన్నీ చేయడం అంటే చాలా ఆనందమైన విషయం ఆయనకి. సో ఆయన లేనప్పటికీ కూడా ఆయనకి ఇష్టమైన ఈ భోగి దినమున సంక్రాంతి పురస్కారాలు అనేలాగా గంగిరెద్దులు, ముగ్గులు, తెల్లవారు నుంచి అందరూ ఇక్కడ ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఈ బట్టలు ఇవ్వడం అనేది మా కుటుంబ సభ్యులందరికీ చాలా ఆనందమైన విషయం. సో ప్రతి ఒక్కళ్ళ మనసులోనే ఆనందాలు నింపే ప్రయత్నంలో మా కుటుంబ సభ్యులందరూ సహకరించిన దానికి, ఇక్కడికి వచ్చిన మా బంధుమిత్రులకి అందరికి కూడా కృతజ్ఞతలు. జనావాసాల మధ్య మాంసం, మద్యం దుకాణాలు, తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మహిళలు, పిల్లలు, పట్టించుకోని అధికారులు, పెద్దలు, రాత్రి వేళల్లో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామంటూ స్థానిక మహిళలు తీవ్ర ఆందోళన. నరసన్నపేట ఇందిరానగర్ కాలనీని ఆనుకొని పల్లిపేట జంక్షన్ లో సొసైటీ స్థలం, R&B స్థలాలను ఆక్రమించుకుని కొందరు అక్రమ వ్యాపారాలతో స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జనావాసాల మధ్య ఈ మాంసం, మద్యం దుకాణాలు పెట్టి స్థానికులను ఇక్కట్ల పాలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ మద్యం దుకాణాల వద్ద చాలా మంది మద్యం సేవించి దుర్భాషలతో ఇక్కడి స్థానికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సదరు వ్యాపారస్తులకి ఎన్నిసార్లు చెప్పి చూసినా పట్టించుకోవట్లేదని సంబంధిత నాయకులు, అధికారులు శ్రద్ధ చూపి ఈ ఆక్రమణలను నియంత్రించి ఈ దుకాణాలు ఖాళీ చేయించి మహిళలకి, పిల్లలకి భద్రత కల్పించాలని కోరుతున్న కాలనీ వాసులు. నరసన్నపేట ఇందిరానగర్ కాలనీ ఒక ఆదర్శవంతమైన కాలనీ. 40 అడుగులు వెడల్పైనటువంటి రోడ్లతో చాలా అందమైనటువంటి కాలనీ. ఈ కాలనీలోని ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కాలనీ ఎంట్రన్స్ కి 2 దారులు ఉన్నాయి. ఒక దారిలో వైన్ షాపు, ఇంకో దారిలో మటన్ షాపు, మద్యము, మటను. దీనివల్ల మహిళలు బెల్ట్ షాపు, దానివల్ల మహిళలు రాత్రులు ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి వీటిని తొలగించాలని మా కాలనీ మహిళామణులందరూ కూడా వచ్చారు. దీన్ని ఎలాగైనా తొలగించాలని చెప్పి ముందుకొచ్చారు. మా సొసైటీ అధ్యక్షులు చింతూ రామారావు గారు కూడా ముందుకొచ్చి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మద్య షాపులు తొలగించాలి, మటన్ షాపులు, మెకానిక్ షాపులు అన్ని ఎంక్రోచ్మెంట్లన్నీ తొలగించాలని మా అధ్యక్షులు రామారావు గారు కూడా పిలుపునిచ్చారు. ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.